చూసారు కదా ప్రోమో ఫైర్గా ఉంది కదా. ఈసారి బిగ్ బాస్ అయితే ఇంకొక పెద్ద ట్విస్ట్ పెట్టాడు. ఇది ఫేర్ కాదు బిగ్ బాస్ అనడానికి చాలా న్యాయం చేస్తున్నాడు బిగ్ బాస్. నిజంగా ఈ ఒక్క వీకే కాదు ఇది ఫేర్ కాదు బిగ్ బాస్ అనుకోవడం, ఈ సీజన్ మొత్తం అలాగే అనిపిస్తుంది. ఇది నిజంగా ఫేర్ కాదు బిగ్ బాస్, సీజన్ మొత్తం అన్ఫేర్గానే జరిగింది అనిపించింది నాకైతే. అండ్ ఈ వీక్ ఈ టైటిల్ అయితే బాగా సెట్ అయింది. ఈ వీక్కే కాదు ఈ హోల్ సీజన్కే ఈ టైటిల్ అయితే బాగా సెట్ అయింది అనిపించింది నాకైతే. అండ్ ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ లో ఇంకొక పెద్ద ట్విస్ట్ అయితే పెట్టాడు బిగ్ బాస్. అండ్ నిన్న జరిగిన టాస్క్ లో అయితే ఒక్కరినే తీశారు. ఈ రోజు జరగబోయే టాస్క్ లో ఇద్దరిని తీయాలని చెప్పారు. ఇద్దరు పేరు చెప్పి వాళ్ళిద్దరిని అయితే నెక్స్ట్ టాస్క్ ఆడకుండా చేయాలని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పారు. అండ్ ఈ విషయం కోసం ఒకరితో ఒకరు అయితే చాలా గట్టిగా గొడవ పడబోతున్నారు అబ్బా. అండ్ అందరూ ఒకరితో ఒకరు డిస్కషన్ జరగబోతున్నాయి. అండ్ ఇమానుయల్ అయితే సంజనయ్కి ఒక పెద్ద దండం పెట్టేశాడు. బాబాయ్ నేను మీ జోడికి రాను, అసలు మీకు నచ్చిన వారి పేరు మీరు చెప్పండి, నాకు నచ్చిన వారి పేరు నేను చెప్తాను, నా ఆట నేను ఆడతాను, మీ ఆట మీరు ఆడండి అని చెప్పి ఇమానుయల్ అయితే సంజనకి గట్టిగా చెప్పాడు. అండ్ సంజన కూడా సరే అని చెప్పి తను ఏం మాట్లాడలేదు. అండ్ డెమోన్ పవన్ తనుజ దగ్గరకు వచ్చి తన డీలింగ్ అయితే చేస్తున్నాడు. ఇక్కడ సంజన పేరు అయితే తీరదు కానీ అండ్ సంజనతో ఒక మాట అయితే అన్నాడు డెమోను, తనుజ పేరు నేను చెప్పలేదు కదా అంటే సంజన వెంటనే నీకు నా పేరే గుర్తు వస్తుందా, అసలు నా పేరు ఎందుకు తీస్తున్నారు, ప్రతిసారి నా పేరే తీస్తున్నారు, నన్నే టార్గెట్ చేస్తున్నారని చెప్పి చాలా ఫైర్ అయిపోయింది డెమోన్ మీద. డెమోన్ మీద అనే కాదు అందరికీ తగిలేలా మాట్లాడింది ఇక్కడ సంజన అయితే. ఎందుకంటే ప్రతిసారి తన పేరే తీస్తున్నారు, తన పేరే తీసుకొస్తున్నారు, ప్రతి టాస్క్లోంచి తనను తీయడం అయితే అస్సలు కరెక్ట్ కాదు, ఇది నిజంగా అన్ఫేర్. అసలు ప్రతిసారి తన పేరే తీసుకురావడం, మిగిలిన వారు ఎవరు హౌస్ మేట్స్ అందరికీ కనబడట్లేదా లేదంటే సంజన కావాలని చెప్పి టార్గెట్ చేస్తున్నారు, నాకైతే అర్థం కాలేదు. కానీ ఇది మాత్రం ఫేర్ కాదు. అండ్ సంజన కూడా ఊరుకోలేదు, గట్టిగా ఇచ్చింది. డెమోన్ వంక పెట్టుకుని అందరినీ గట్టిగా తిట్టేసినట్టు అనిపించింది నాకైతే. అండ్ ఈ ప్రోమోలో సంజన ఫైర్ అవడం మీద మీకేమనిపించిందో అండ్ ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ కోసం మీలో ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.